క్విక్ అండ్ సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యూజువల్గా నేను కొన్న షింప్ వాసన ఏం రాదు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటే పెరుగు అని పసుపుతో బాగా క్లీన్ చేయండి. ఇది కొంచెం స్మెల్ తగ్గిస్తుంది. నేను ఒక్క షింప్ ప్యాకెట్కి 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నా. ఈ రైస్ నానబెట్టుకున్నా ముందు. కప్ సైజ్ వీడియోలో చూడొచ్చు. అండ్ ఆనియన్ పచ్చిమిర్చిలో నిలువ కోసుకోండి. రిమెంబర్, పులావ్లో మనం కారం వేయం, సో పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్ స్పైస్ కోసం. అండ్ ఇప్పుడు కుక్కర్లో నెయ్యి యాడ్ చేసుకొని బిర్యానీ స్పైస్ యాడ్ చేసుకోండి. ఫ్రై దెమ్ వెల్. ఈ ఆరెంజ్ కలర్ స్పైస్ అయితే ముక్కలు చేయకండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి స్లోగా కలపండి. వీటిలో ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దెన్ టర్న్ ఫర్ ఆనియన్. నేను ఒక మీడియం ఆనియన్ నేను నిలువుగా కట్ చేసా, సో నెక్స్ట్ అది యాడ్ చేసి ఫ్రై చేయడమే. నేను ఈ స్పైసెస్కి దగ్గర పూలు కూడా యాడ్ చేస్తాను, బట్ ఇది ఆప్షనల్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. అండ్ నవ్వు ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. టూ మచ్ ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ని. కొంచెం మీడియం ఫ్రై అయ్యాక షింప్ యాడ్ చేయండి. షింప్ను లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ధనియా పౌడర్, ఉప్పు, బిర్యానీ ఆర్ పులావ్ మసాలా, లైట్గా పెరుగు అండ్ క్రీమ్ యాడ్ చేసి బాగా కలపండి. రిమెంబర్, ఇదంతా లో ఫ్లేమ్లో వేయండి, సో షింప్ ఓవర్ కుక్ అవ్వదు. షింప్ని మనం రైస్తో కుక్ చేయాలి. నేను 4 cups రైస్కి 6 cups వాటర్ తీసుకున్నా. వాటర్ యాడ్ చేశాక మింట్, సిలాంత్రో, సాజీరా, ఒక హాఫ్ లెమన్ అంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ ఆల్రెడీ నానుంటుంది కాబట్టి మెల్లగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. సో 2 విజిల్స్కి పులావ్ రెడీ అయిపోతుంది. అగైన్ 4 cups రైస్కి 6 cups వాటర్ సరిపోతుంది. షింప్లో కూడా వాటర్ ఉంటుంది కదా. అండ్ నవ్వు మన పులావ్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ కూడా అసలు మెత్తగా ఏమవ్వదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. నేను